అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేను చేసిన ఇయాల చూద్దాం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. తలమాసినోళ్ళందరూ చదువుకున్నోళ్ళను రేవంత్ సార్ తిడుతుండు బాధలున్నోళ్ళను. కాల్ముక్తమని ఏడుస్తున్నారు డిఎస్సి అభ్యర్థులు, వాయిదా వేసేదే లేదంటున్నారు సర్కారోళ్ళు. సునీల్ కనుగోలుకే తెలుసట అన్ని ముచ్చట్లు, హనుమంతన్న చెప్పిండు కాంగ్రెస్ నిజాలు. తెలంగాణలో వచ్చింది ఇందిరమ్మ రాజ్యం, ఎమర్జెన్సీలో ఇట్లనే ఉండనట దేశం. బండన్నకు జేబు దొంగల పర్షాన్, ఏడవైనా దోస్తున్నారట పైసల్. ఎవరన్నా బాధలుంటే పోయి మందలు ఇచ్చొస్తాం, జరసేపు వాళ్ళ దగ్గర కూర్చొని 4 మంచి మాటలు చెప్పొస్తాం. ఇట్లా కాదు అట్లా అని బుదరకిస్తాం. కానీ బాధలున్న వాళ్ళ తానికి పోయి వాళ్ళని ఇంకింత తీరితే ఎట్లుంటది, ఎంత బాధపడతారు. చిన్నపిల్లగాళ్ళ కూడా ఇది సమజైతది, కానీ ముఖ్యమంత్రి కుర్చీలు ఉన్న రేవంత్ సార్ కు సమజైతలేదు. పెద్ద కోలు వచ్చే వరకు ఉన్న మధ్య పోయినట్టున్నది మన రేవంత్ సార్ కు. కొలువులు లేని వాళ్ళను ఓట్ల ముంగట నెత్తిలో పెట్టుకున్న రేవంత్ సారు ఇప్పుడు వాళ్ళను ఎటువంటి మాట్లాడుతున్నాడో చూడుండ్రి. ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయమంటారు. కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు ఏందయ్యా ఈ దొంగన కొడుకుల ఆలోచన అంటే, ఈ దొంగలంతా ఆ సన్నాసి ఇంత సిగ్గు తప్పిపోయారు. ఈ సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన వాయిదా అయిన పడాలి. సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే పొద్దుటి పూట తింటారు, రాత్రి పూట తాగుతారు. పరీక్షలు రాయనోళ్లను, చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని అడిగేటోళ్ళు తలకు మాసినోళ్ళట, చదువు రానోళ్ళట. ఇట్లున్నాయి రేవంత్ సార్ మాటలు. ఇంకేమంటున్నాడో చూడుండ్రి. కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. నిరుద్యోగుల వెనకాల కార్పొరేటర్లు కోచింగ్ సెంటర్లే ఉన్నాయట. అదో పెద్ద మాఫియా, పైసల కోసమే ఇదంతా వాళ్ళు చేస్తున్నారని తిడుతున్నాడు. అంతా మంచిగానే ఉన్నది కదా సారు, ఓట్ల ముంగట మీరు కూడా ఇట్లనే పరీక్షలు వాయిదా వేయాలని లొల్లి చేసిర్రు, మాట్లాడిర్రు, ట్వీట్లు కూడా చేసిర్రు. మరి అప్పుడు వాయిదా వేయాలని అడిగిన మీరు కూడా తలకు మాసినోళ్ళేనా అని అడుగుతున్నారు చదువుకున్నోళ్ళు. అప్పట్లో కోదండరామరెడ్డి సారు, బల్మూరి వెంకటు ఇట్లా చాలా మంది పరీక్షలు వాయిదా వేయాలని అడిగిర్రు, రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేసిర్రు. అంటే వాళ్ళందరూ కూడా తలకు మాసినోళ్ళు, చదువు రానోళ్ళు అనేది కూడా మీరే చెప్తే మంచిగా ఉంటది. అట్లనే కోచింగ్ సెంటర్ల మాఫియా అంటున్నారు కదా. సరే గానీ ఇప్పుడు మీరు కార్పొరేషన్ చైర్మన్ చేసిన రియాజ్ కూడా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అంటే అలా కోచింగ్ సెంటర్లను ముంగట పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టినామని మీరే ఒప్పుకుంటున్నారా? మీ పదవుల కోసం మా జీవితాలు ఆగం చేసిండ్రా అని కూడా అడుగుతున్నారు. కోచింగ్ సెంటర్ మాఫియా అని తెలిసినా అప్పుడు మీకోసం కొలువు లేని వాళ్ళను రోడ్ల మీదకి తీసుకొచ్చిండు కాబట్టి ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిరా అని అడుగుతున్నారు. రేవంత్ సారే దీనికి సమాధానం చెప్పాలి. ఇక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుకుంటా నన్ను ఎవ్వరు చూస్తలేదని అనుకుంటదట. సర్కారోళ్ళ కథ కూడా అట్లనే ఉన్నది. రాష్ట్రం అంతా ఆగమైతున్నా కానీ కళ్ళు మూసుకొని కూర్చొని అంత మంచిగానే ఉన్నదని అనుకున్నట్టే కొడుతున్నది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ గారైతే ఇదే పని చేస్తున్నట్టున్నారు. సారు మాటలు ఎట్లుంటాయో ఇప్పటిదాకా మనం చూసినాం కదా. అసలు చదివేటోళ్ళ గోసలేందో ఇప్పుడు చూద్దాం. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని అడిగేటోళ్ళు తలకు మాసినోళ్ళు, రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేసేటోళ్ళు అసలు చదువుకున్నోళ్లే కాదని రేవంత్ సార్ అంటుండు. సార్కు నిజం తెలుస్తలేదో, తెలిసినా కూడా కావాలని ఇట్లా చేస్తున్నాడో తెలుస్తలేదు. కానీ డిఎస్సి కోసం చదివేటోళ్ళు మాత్రం సర్కారోళ్ళు మా ఉసురు పోసుకుంటున్నారని ఏడుస్తున్నారు. ఈ అక్కడ చూడుండ్రి, 3 పిల్లగాళ్ళున్నారట. వాళ్ళను చదువుకోవాలంటే ఇంత తక్కువ టైంలో ఎట్లయితది సారు? కాళ్ళు మొక్కుతా వాయిదా వేయండి ఎట్లా ఏడుస్తున్నదో చూడుండ్రి. టైం 20 days ఉంది సార్, కాళ్ళు మొక్కుతా సార్, మీకు దండం చేస్తా సార్, డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి సార్, మీ కాళ్ళు మొక్కుతా సార్. డిఎస్సి వాయిదా వేయమని అడిగితే కేసులు పెడుతున్నారు. చాలా టీవీలలో కూడా మా మీద తప్పులు రాతలు రాస్తున్నారని ఈ అక్క మస్తు బాధపడుతున్నది. కంటిన్యూస్ ఎగ్జామ్స్ అండ్ డిఫరెంట్ సిలబస్ ఉండడం వల్ల అసలే టైం లేదు.
సో ఆ టైం ఉంటే చదువుకొని మంచిగా రాస్తామని మేము మనవి చేసుకుంటున్నాము. అండ్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఇంకా ఎంతోమంది ఏడుస్తున్నారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇగో ఈ అక్క మాటలు నుండి పాప ముఖం చూపిస్తే పోలీసు వాళ్ళు కేసులు పెడతారని భయపడ్డట్టున్నది. అందుకే ఇగో ఇట్లా పుస్తకం చూపించుకుంటా మాట్లాడింది, అలా గోసలు చెప్పింది. నెల రోజుల్లో 2 నెలల్లో మీకు ఎంత వీలుంటే అంత వెసులుబాటును బట్టి మాకు పోస్ట్ పోన్ చేస్తే మీరు మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. నాలాగిన చాలామంది అమ్మాయిలు ఉన్నారండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే మేము వచ్చి ఈ ఇళ్లకు దూరమై ఇక్కడ చదువుకుంటున్నాం హాస్టళ్లలో ఉండి. పరీక్షలు ఎందుకు వాయిదా వేయాలో ఈ అన్న డేట్లతోనే లెక్క చెప్పిండు. ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్, ఈ హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ డేట్స్ 24th to 29th అనగా 5 రోజులు. మరియు అదేవిధంగా డిఏఓ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ వచ్చేసి 1st to 5th అనగా మళ్ళీ 5 రోజులు. ఈ 10 రోజులు ఎగ్జామ్స్కి తీసివేయగా మిగిలిన రోజులు 26 రోజులు మాత్రమే. ఈ 26 రోజుల్లో ఉన్న డిఎస్సి వాస్ట్ సిలబస్ని ఎలా కంప్లీట్ చేయగలుగుతాము? చదివేటోళ్ళేమో ఇట్లా అన్ని లెక్కలు చెప్తున్నారు, చదివేది బాగున్నది, టైం తక్కువ ఇచ్చిండ్రు, ఎందుకు ఇట్లా చేస్తున్నారని గొడవ ఏడుస్తున్నారు. ఇంకో దిక్కు రేవంత్ సారేమో తలకు మాసినోళ్ళు చదువు రానోళ్ళని తిడుతున్నాడు. ఎన్ని పుస్తకాలున్నాయి, చదవటానికి ఎన్నొద్దులు పడతారనే లెక్కలు తెలిసిన వాళ్ళు తలకు మాసినోళ్ళా? ఇవేం పట్టించుకోకుండా పరీక్షలు పెట్టినోళ్ళు చదువు రానోళ్ళు తలకు మాసినోళ్ళా అని ఈ అక్కలు అన్నల అమ్మా నాయనలు అడుగుతున్నారు. రేవంత్ సారు మీరు చాలా గొప్పోళ్ళు, ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అని చెప్పి నిజంగానే ఇందిరమ్మ రాజ్యం పట్టుకొచ్చిండ్రు. ఇందిరమ్మ ఏలుబడిలా ఎమర్జెన్సీ పెట్టి ఊర్లోనే జైలు లెక్క చేసిండట, మాట్లాడిన వాళ్ళను కొట్టిండట, పేపర్ వాళ్ళు రాస్తే కేసులు పెట్టిండట. ఓట్ల ముంగట రేవంత్ సారు ఇందిరమ్మ రాజ్యం దేశనన్నారు కదా, ఇగో ఇప్పుడు అదే తీసుకొచ్చిండు. ఓట్ల ముంగట చెప్పిన అన్ని మాటలు ఏమో గాని ఇందిరమ్మ రాజ్యం మాట అయితే నెరవేర్చిండులా రేవంత్ సారు. ఇందిరమ్మ పెట్టిన ఎమర్జెన్సీలో ఎట్లుండెనో ఇప్పుడు కూడా అట్లనే అవుతున్నదని పెద్ద మనుషులు అంటున్నారు. ఓ దిక్కు కొలువులు లేనోళ్లను ఇష్టం వచ్చినట్టు కొట్టి అరెస్ట్ చేస్తున్నారు, అలా తిప్పలు చూపిస్తున్న మీడియాలను కూడా కొడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కాడ డ్యూటీలున్న రిపోర్టర్ను ఎట్లా గుంజుకోబోతున్నారో చూడుండ్రి. నిన్న బల్కంపేట ఎల్లమ్మ గుడి కాడ ఓ రిపోర్టరు డ్యూటీకి పోయింది. లోపలికి పోతాంటే పోలీసు వాళ్ళు నూకేసిండట. నేను కడుపుతోనే ఉన్నా జర నూకేయకుండా అని అడిగితే పోలీసు వాళ్ళు ఎంత గలీజ్ మాటలు మాట్లాడిందో ఎరికేనా, నువ్వు గర్భవతి వాని రుజువైందని అడిగిందట. పోలీసు వాళ్ళకు కళ్ళు అంతగానం నెత్తికెక్కినట్టున్నాయి, ఇట్లా మాట్లాడతారా అని ఆ అక్క మస్తు ఏడ్చింది. మొన్న డిఎస్సి వాయిదేయాలని విద్యాశాఖ ఆఫీసు కాడ లొల్లి అయినాడు కూడా మీడియా మీదకి ఉరికొచ్చిండ్రు. ఇక్కడ ఉండొద్దు, లొల్లి చూపియొద్దని గుంజుకపోయిండ్రు. ఇదేందని అడిగితే ఎట్లా లొల్లి పెట్టుకున్నారో చూడుండ్రి. ఇక్కడ గట్టిగా మాట్లాడినందుకే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలా ఈ రిపోర్టర్ను అరెస్ట్ చేసినట్టున్నారు. అంతకు మొదలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ కాడ ధర్నా అయినాడు కూడా ఓ ఛానల్ రిపోర్టర్ను గుంజుకపోయిండ్రు. నేను రిపోర్టర్ అని చెప్పినా ఈయనలే. అట్లనే కరెంటు ఊగే పోతున్నది. మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా తిప్పల పడ్డారని రేవతి అనే ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో పెట్టింది. అగో అట్లెట్లా పెడతావని కరెంట్ వాళ్ళ కంటే మొదలే పోలీసు వాళ్ళు ఊరుకొచ్చి ఆమె మీద కేసు పెట్టిండ్రు. ఇట్లా ఏడ చూసినా మీడియా మీద పోలీసు వాళ్ళు రెచ్చిపోతున్నారు. అప్పట్లో మీడియా గురించి సారేమన్నాడో చూడుండ్రి. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటున్నాం. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని వాని మైక్ వాని కింద పెట్టుకుని మైకు తీసుకొచ్చి వాడిని మూతి ముందల్లో పెడితే వాడు కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఇక ఇప్పుడు పోలీసు శాఖకు రేవంత్ సారే మంత్రాయే. పోలీసులకు ఆయననే చెప్పినట్టున్నాడు, ఏం తప్పు చేసినా మన ఛానళ్ళు మాట్లాడాయి,
చూపెట్టాయి. ఎవరన్నా మాట్లాడితే చూపిస్తే అలా తీసుకుపోయి లోపటేయండ్రి, కొట్టుండ్రి, తన్నుండ్రి అని ఆర్డర్ వేసినట్టున్నాడు. అందుకే వీళ్ళు రెచ్చిపోతున్నారు. లేకుంటే మీడియాలతోని పోలీసులకు ఏం పంచాది చెప్పుండ్రి. కొలువుల గురించి అడిగితే చదువుకునేటోళ్లను తిట్టిను రేవంతన్ సారు. ఇప్పుడు టీవీలోళ్ళు పేపర్ వాళ్ళు అడిగినా అట్లనే తిడతాడు కావచ్చు. పరీక్ష నడుస్తా అంటే ముంగడ కూర్చున్న సారు చూస్తాడని తెలిసి కూడా మనం పక్కని పేపర్లకు చూస్తే ఎట్లుంటది? చిట్టీలు పెట్టి రాస్తే ఎట్లుంటది? అట్లా రాసేటోని ఏమనాలే? ఎంత భయం లేకుండా అట్లా చెయ్యాలి చెప్పుండ్రి. ఇంత భయం లేని తనం ఉంటదా? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఈ వార్త చూస్తే మీకే తెలుస్తది. కేంద్ర మంత్రి కుర్చీలో కూర్చున్న బండి సంజయ్ అన్న అంటే ఎవరికి భయం లేకుండా పోతున్నది పోండ్రి. సంజయ్ అన్న పేరునే పవర్ ఉంటదని అలా మనుషులు అంటుంటారు. అన్న మాట్లాడుతుంటే పెద్ద పెద్ద లీడర్లు కూడా వణికిపోతారని చెప్పుకుంటారు. పెద్ద పెద్ద లీడర్ల సంగతి ఏందో గానీ దొంగలు కూడా వృత్తలేరంట. బండి అన్న ఏడికి పోతే ఆడికి దొంగలు వస్తున్నారట. మొన్న ఓ 10 దినాల కింద సంజయ్ సారు హుజురాబాద్ పోయిండు. పార్టీలతో మీటింగ్ పెట్టిండు. అందరూ సారు మాటలు వినుకుంటా అందులోనే మునిగిపోయిర్రు. మీటింగ్ అయిపోయినాక చూసుకునే వరకు జేబులలో పైసలు, పర్సులు, ఫోన్లు మాయమైపోయినాయట. ఇదేందని చూస్తే జేబులు పట్టే దొంగలు వచ్చిరని లాస్ట్కు తెలిసిందట. దగ్గర దగ్గర 15 మంది జేబులు కొట్టేసిపోయిర్రట. ఇక బండి సంజయ్ సార్ సిరిసిల్ల కూడా పోయిండు. అక్కడ కూడా గిదే పని అయిందట. దొంగలు వచ్చి బీజేపీ వాళ్ళ జేబులు కోసుకపోయిరట. కానీ గమ్మత్ ముచ్చట ఏంటంటే బండి సంజయ్ సారు కేంద్రంలో పోలీస్ మంత్రి అయ్యిండు. దేశంలో పోలీసు వాళ్ళందరూ సారుకు సల్యూట్ కొట్టాల్సిందే. ఏమైనా అటు ఇటు చేస్తే పీకేసే అధికారం కూడా ఉంటది సార్కి. తలుచుకుంటే దేశంలో ఉన్న దొంగలందరినీ ఒక్క దెబ్బతో లోపలేయిస్తాడు. సారు వచ్చిందంటే చుట్టూ 20-30 మంది పోలీసు వాళ్ళు కావాలంటారు. అంత పవర్ ఉన్న సారు మీటింగ్ కే వచ్చి అంతమంది పోలీసుల నడుమ జేబులు కోసుకపోతుర్రంటే వాళ్ళకు ఎంత భయం లేని తనం చూడుండ్రి. మరి బండి అంటే భయం లేకుండా పోయిందో లేకపోతే రాష్ట్రంలో హోంమంత్రి లేడు మమ్మల్ని దొరకబట్టేటోళ్ళు ఎవరైనా రెచ్చిపోతున్నారో తెలుస్తలేదు పోండ్రి. ఇప్పుడు ఏదైనా పార్టీలో ఏదైనా ముచ్చటుంటే ఎవరికి తెలుస్తుంది? పార్టీ ప్రెసిడెంట్కు తెలుస్తుంది. ఆ పార్టీ అధికారంలో ఉంటే ముఖ్యమంత్రికి తెలుస్తుంది. ఓట్లు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఓడిపోయినా అవన్నీ వాళ్ళ కాడనే లెక్కలుంటాయి. కానీ పార్టీకి సంబంధం లేని వాళ్ళకి తెలుస్తుందా? కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లనే ఉంటదట. అదేందో హనుమంత్ అన్న చెప్తుండో చూడండి. కురియర్ కమిటీ వస్తుంది. ఇప్పుడు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, ఓటమి జరిగింది, గెలిచిన వాళ్ళు గెలిచారు. దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరియు ఎవరి ఆలోచన వాళ్ళు తప్పనిసరిగా చెప్తారు ఎందుకు ఓడిపోయింది ఏం కాదు. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం ఆయనని అడగాలి. ఎవరిని? ముఖ్యమంత్రిని కాదు. ఏం పేరు? కొనుగోలు. మరి కొనుగోలు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చిండో నాకైతే తెలియదు. మరి సునీల్ కొనుగోలులోనే ఉన్నదంతా. అది కొనుగోలు అంటే నువ్వేమన్నా అనుకో, నాకేం సంబంధం. కానీ బట్ ఆయన ఏం రిపోర్ట్ ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు అనేది ఉన్నది. అందులో అందరికంటే ముఖ్యంగా మా దీపా మున్షి గారు ఈయనే ఉన్నారు. ఆమె కూడా ఏం జరిగిందో ఆమె విన్నవిస్తుంది. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. దాని గురించి నేను బయట మాట్లాడాను. ఎందుకంటే నేను కూడా ఒక క్యాండిడేట్, నాకు కూడా అన్యాయం జరిగింది. ఇక నేను చెప్పలేకపోతున్నాను. ఇవి ముచ్చట్లు. ఇంక మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళొస్తా. ఉంటాయిగా.